అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదర ఒక సింహం ఊరి మీద పడి మనుషుల రక్తాన్ని పీలుస్తుంటే ముగ్గురు మనుషులు పట్టుకొని దాన్ని బెంగళూరు జూలో పెట్టారు. ఒకసారి ఆలోచించుకోండి. ఏదైనా ఒక సింహం వచ్చి జనాలను రక్తాన్ని పీలుస్తుంటే ఊరుకుంటారు మనుషులు ఒక్కడి కాకుండా? ఒకసారి చెప్పండి. అదే రక్తాన్ని పీల్చుకొని రక్తాన్ని తాగుతూ ఆ సింహం మనుషులు చంపుకుంటూ పోతూ ఉంటుంది. ఒక్కసారి తెలుసుకోండి మీరు. మరి రాష్ట్ర ప్రజల కోసం వేలాది కోట్లు సంపాదిస్తూ నీ సింహం ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజలకు సహాయం చేశాడా? చేయలేదు కదా. మరి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, 5 సంవత్సరాలు సీఎంగా చేశాడు. రాష్ట్ర ప్రజల కోసం ఎలా ఉపయోగపడాలి, ఎలా చేయాలి అనేది ఆలోచించుకున్నాడా? లేదు, ఆలోచించుకోలేదు. లేనిపోనిది లేచిన దగ్గర నుంచి బురద రాజకీయాలు చేయటం, జనాల నెత్తి మీద చేతులు పెట్టడం, ఇలా సింపతి పొందుతూ ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ పోవటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. జనాల రక్తం తాగారు. ఒకసారి తెలుసుకోండి. ఎక్కడికి పోయినా కానీ బురద రాజకీయాలు చేస్తూనే ఉంటాడు. అదే పిఠాపురంలో పర్యటనకు పోయి ఒక ఎమ్మెల్యే గారు పోయి చేసిచ్చిన వారం 10 రోజులకు అంతా అయిపోయినాక ఈయన పోయి బురద రాజకీయాలు గట్టి మీద ఉండి మాట్లాడి ఒక బురద రాజకీయాలు చేసి వస్తుంటాడు. అది సహజమైన? ఒక్కసారి చెప్పండి. బురదలోకి దిగితే నాకు బురద అంటుకుంటుందేమో, నేను దిగితే ఎలా ఉంటుంది, నేను పోయి ఫోటోలకు పోజులు ఇచ్చి నెత్తి మీద చెయ్యి పెట్టి వస్తే సరిపోతుంది, కొంచెం సింపతి పొంది అది కూడా నాకు సింపతి వస్తుంది అని అనుకుంటారు. అది సహజమేనా? అది సహజం కూడా కాదు. ఏంటంటే జనాలకు సహాయం చేయాలి, జనాలకు ఎలా ఉపయోగపడాలి, జనాల్లో ఎలా సింపతి పొందాలి నేను అని అనుకోవాలి. కానీ ఇట్లా బురద రాజకీయాలు చేసుకుంటూ అంతా అయిపోయినాక డబ్బా కొట్టుకు డబ్బా మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరు. 5 సంవత్సరాలు చూశారు కదా రాష్ట్ర పరిపాలన గురించి. ఒకసారి తెలుసుకుని, నీవు చాలా పెద్ద మనిషివి, పెద్దవాడివి, నీకు అనుభవం ఉంది, వయసు చాలా ఎక్కువ ఉంది. ఇటువంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన మాటలు మాట్లాడబాకండి. కొంచెం మారండి. మీరు మన రాష్ట్రం గురించి ఆలోచించండి. మీకు పిల్లలు ఉంటారు, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు ఆలోచించండి అని తెలియజేస్తూ, మరి ఇలా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు, ఉపయోగపడే మాటలు చెప్పి సింపతి పొందాలి. కానీ ఇటువంటి పనికిమాలిన మాటలు, ఒక పేటీఎం బ్యాచ్ మాటలు, ఒక డబ్బులు తీసుకున్న మాటలు, ఇటువంటి పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.